హరే కృష్ణ. అందరినీ చూస్తే చాలా ఏదో ఒక టెన్షన్లో ఉంటారు, ఏదో ఒక బాధల్లో ఉంటారు, ఏదో ఒక కష్టాల్లో ఉంటారు. సంతోషంగా హ్యాపీగా చాలా తక్కువ టైం ఉండదు. ఎందుకు అంటే మన జీవితం అనేది అది రైలు పట్టాలు లాంటిది. రైలు పట్టాల్లో ఒకటి భౌతికమైతే రెండవది ఆధ్యాత్మిక జీవితం. అందరు కూడా భౌతిక జీవితం పట్లనే ఆసక్తి ఉన్నారు. ఏ విధంగా నేను చాలా అందంగా ఉండాలి, చాలా పలుకుబడితో ఉండాలి, డబ్బులు సంపాదించాలి భౌతికంగా. అందుకనే ఎన్ని ఉన్నా సరే వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉండరు. ఏదో టెన్షన్, ఏదో కోల్పోయిన భావన, హ్యాపీనెస్గా ఉండరు. అదే ఎందుకు అంటే ఆధ్యాత్మిక జీవితం అనేది పోయింది. రైలు పట్టాలు రెండు పట్టాలలాగా. ఇంకో పట్ట ఆధ్యాత్మిక జీవితం, భగవంతుడితో నిత్య సంబంధం. వారానికి ఒక రోజు కాదు, నిత్యము భగవంతుడితో సంబంధం ఉన్నట్లయితే అప్పుడు రెండు పట్టాలు. అప్పుడు మన యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్డ్ లైఫ్గా మనము జీవిస్తాము. వన్ సైడ్ అయిపోతుంది, లేదంటే ఒకటే పట్ట అయిపోతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తామో మన ప్రతి రోజుకున్న మన జీవితం భగవంతుడు ఉంటాడు. అప్పుడు రెండు పట్టాలపైన ట్రైన్ ఉన్నట్టుగా బ్యాలెన్స్డ్గా ఉంటాము. హరే కృష్ణ.